బీసీ కులగణన మీద మళ్ళీ తెర మీదకి వచ్చింది రాష్ట్రంలో. దీని గురించి మనతో మాట్లాడడానికి అద్దెకే దయాకర్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. అన్న మళ్ళీ ఎందుకు 16 తారీఖు నుంచి 21 తారీఖు మళ్ళీ బీసీ కులగణన మళ్ళీ సర్వే? ఇప్పుడు 16 లక్షల మంది రావట్లేదు అన్నారు కదా, ఇప్పుడు రిజిస్టర్ చేసుకోండి. కేసీఆర్ కూడా రిజిస్టర్ చేసుకోమను, ఆయన ఫ్యామిలీని కూడా రిజిస్టర్ చేసుకోమను. మా ఆరునమ్మ కూడా చేసుకోలేదంటే చేసుకోమని చెప్పు. బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను పంచాయతీ పెట్టడానికి కాకుండా వచ్చి తెలంగాణ లెక్కలలో పడమని చెప్పండి. ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ గురించి మళ్ళీ పెడుతున్నారా? ఓన్లీ రాష్ట్రం అందరు ఇప్పుడు 17 లక్షల మంది రాలేదంటున్నారు కదా, వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక అవకాశం. మీరు రాకపోతే మళ్ళీ లెక్కలలో ఉండడానికి అవకాశం లేదు. గతంలో సకల జనుల సర్వే అని చెప్తే ఎక్కడెక్కడి నుంచో దుబాయ్ నుంచి, బొగ్గుబాయి నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చి చేసుకుంటే మనోడు ఆ పేపర్ బయట పెట్టడా. ఆ పేపర్ ఆథెంటిక్ కాదు. కాబట్టి ఇప్పుడు పెరిగిన లెక్కల ప్రకారం సాంఘిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలతో పాటు ఎలాంటి ఆర్థిక స్థితి ఉందనేది కూడా ఈ సర్వేలో ఉంది. కాబట్టి అందరూ పాల్గొనండి. ఒక ప్రచారం విస్తృతంగా చలామణి అవుతుంది. ఇంతకుముందుకు హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ కొట్లాడుతుంటే ఈ బీసీ కులగలన కాంగ్రెస్ పార్టీ పెట్టడం వల్ల హిందువుల్లో వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ పుల్ల పెడుతుంది, గొడవలు పెడుతుంది, దాన్ని తెరలేపుతుంది అన్న అంశం కూడా చెప్తూ ఉన్నారు. చరిత్ర తెలుసుకోకపోతే చరిత్రహీనులు అవుతుంది. మీరు బీసీ ముస్లిమ్స్ అనేది కౌంటెడ్. ఇలా పిపి మండల్ గారు చేసిన మండల్ కమిషన్ రిపోర్ట్ మీరు చూడండి. 8% బీసీస్ ఉంటారు. ఎవరు? ముస్లిం బీసీస్. వాళ్ళు దూదేకుల, పింజారి, గుర్రపు, ఇతరాత్ర కులాలు, మన బంతి, అవి ఏర్కొనే కులాలు ఉంటాయి. అవి బీసీలనే ఉంటాయి. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, బీసీల్లో క్రిస్టియన్స్ కూడా ఉంటారు. బీసీసీ కింద 1% ఇస్తారు వాళ్ళకు. ఏది? ఎస్సీలు ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళని బీసీసీ కింద వేస్తారు. ఈ చరిత్ర తెలియకుండా ఈ సన్నాసి ముచ్చట చెప్తే సన్నాసి రామంలో ముచ్చట్లు వినకండి. బీసీల్లో చరిత్ర నుంచి ఉన్నారు ముస్లిమ్స్. కాబట్టి మీరు కొత్తగా తెచ్చిందని చెప్పి బీజేపీ మత రాజకీయాల కొరకు చేసే దగుల్బాజీ రాజకీయాలు చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఎందుకు మీకు అన్ని కూడా పనికిరాని చెత్త మీరు చేయండి. మీ రాష్ట్రాల్లో, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో చేయండి. బీహార్లో నితీష్ కుమార్ చేసిండు. ఇలా బీసీ అంటాడు యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్లో 26 కోట్ల జనాభా ఉంది బీసీలు. అక్కడ దాదాపు 13-14 కోట్ల జనాభా ఉంది బీసీ. మరి అక్కడ చేసి మీరు బీసీలకు లోకల్ బాడీస్లో మీరు రిజర్వేషన్స్ ఇవ్వండి. మీరు చేసే దగ్గర చేయరు, కానీ చేసే దగ్గర వచ్చేసి ఇక పొంకనాలు కొట్టు తప్పితే మీరు చేసేది ఏమున్నది? ప్రకటించిన 6 పథకాలు ఏవైతే తులం బంగారం కానీ, లేకపోతే మహిళలకి, ప్రతి మహిళలకి 2500 కానీ ఇచ్చిన హామీలను పక్కకు పట్టేసి అవి పట్టించుకోకుండా ఓన్లీ బీసీ కులగలన ఒకటి ప్రజలని తప్పుకోవడానికి వాళ్ళకు పొలిటికల్ గా ఎప్పుడు ఏం చేయాలనేది స్పష్టత లేకుంటే అది వాళ్ళ మానసిక దౌర్బల్యం. ఈరోజు మనం లోకల్ బాడీస్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే బీసీలకు కుల జనగణన కావాలి. చేసినాం. ఎస్సీలకు సంబంధించి సుదీర్ఘకాలంగా వర్గీకరణ పెండింగ్ లో ఉంది. అది చేస్తున్నాం, అయిపోతుంది. అవి 2 అయిపోతే వీళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి. ఈ మాలామాదిక పంచాయతీ పోతుంది. ఇటు తర్వాత వచ్చిన తర్వాత మనం మిగతా అంశాలు ఏమి మిగిలిన వాటి చేసుకోవచ్చు. మరి చేసిన వాటి విషయంలో రాద్ధాంతం చేయాలని అన్నారు. డిమాండ్ చేయండి. దానికి 2500లకు సంబంధించి కూడా జనగణనలోనే కుటుంబాలు ఎలిజిబుల్, ఎవరు ఏ మహిళ ఎలిజిబిలిటీ వస్తుంది 2500లకు. ఎందుకంటే అందరికి 2500 ఇచ్చేది కాదు కదా, మహిళలందరికీ కాదు. ఆర్థికంగా వెసులుబాటు లేని వర్గాలకే ఇస్తాం. దాంట్లో ఏ కులమైన బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా అందరికి ఇస్తాం. అదంతా డిబేట్ చేయడానికే కదా ఇప్పుడు జనగణన చేసింది. దాంట్లో మీరు పాల్గొనకండి. మీరు పాల్గొనరైతే మీ కుటుంబం పాల్గొనకపోతే ఇప్పుడు సర్వే నాకు బీసీలకు నష్టం చేయాలన్నా? మీరు ఎందుకు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు, లేదంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వలేదు? కాబట్టి ఇవ్వను అని వచ్చి మొత్తుకుంటాడు ఎందుకు? వాడు ఇచ్చిందా? 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడగండి. చివరిగా ఒక్క మాట, మీరు కాంగ్రెస్ పార్టీ కులగలన ఇంటింటి వెళ్ళికి సర్వే చేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మీరు మళ్ళీ 16 తారీఖు నుంచి 25 తారీఖు వరకు మళ్ళీ కులగలన చేస్తున్నప్పుడు మీ సర్వేలో అవకతవకలు జరిగాయని మీరు? అవకతవకలు కాదు, ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళది యాడ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అంటున్న కోణము బీసీల్లో ముస్లింలు కలిపిందని బీజేపీ అంటది. బీసీలు మా దాంట్లో ఉన్నదంత శాతం మీకు రాలేదని ఈయన అంటాడు పక్క ఆయన. మరి నీది ఎందుకు డిస్క్లోజ్ చేయలేదురా బాబు? నీది ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? ఎందుకు అసెంబ్లీలో చర్చించలేదు? ఎందుకు ఇవాళ ప్రజా డాక్యుమెంట్ కాలేదు? మేము కుల జనగణన 3 నెలల్లో చేసినాం, ఇమ్మీడియట్ గా అసెంబ్లీలో చర్చకు పెట్టినాం. ఒక్క మాట,
ఇచ్చారు. విదేశాల్లో మన తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ దాంట్లో బీసీలు కూడా ఉంటుంటారు. ఒకవేళ స్వదేశానికి స్వరాష్ట్రానికి రాకుండా అక్కడే ఉన్న వాళ్ళని మీరు ఎలా సర్వే చేయగలరు? దానికి మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండ్రు, ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ కండి, మీరు పర్సనల్ గా వస్తే రండి, ఇతరత్ర బేస్ ఇంటర్నెట్ ద్వారా మీరు ఇస్తే ఇవ్వండి. సమాచార సేకరణ ముఖ్యం కదా. ఈయనలాగా అమెరికా నుంచి ఫ్లైట్లు వేసుకొని రమ్మంటలే, దుబాయ్ నుంచి ఊరికి రమ్మంటలే, మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి రమ్మంటలేదు. మీరు మీ దగ్గర వాళ్ళతో మీ పక్క ఇంటి వాళ్ళు సమాచారం చెప్పినా కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి పర్సన్ టు పర్సనే ఉండాలని ఇచ్చే సమాచారంలో పారదర్శకత మాత్రమే ప్రభుత్వం చూస్తుంది తప్పితే మీరు వస్తేనే రాసుకుంటాం, మీరు రాకపోతే రాసుకోమని చెప్పి బీఆర్ఎస్ మాదిరిగా ఉంటుంది కాంగ్రెస్. మీరు లేకపోతే మీ పక్కింటి వాళ్ళు సమాచారం పేరు చెప్పినా కూడా దాని ప్రకారం తీసుకున్నాం. చాలా మంది కుటుంబాలు మా ఇంటికి రాలే అంటే మీరు ఇక్కడ లేనప్పుడు మీ ఇంటికి రాకపోతే మీ పక్క వాళ్ళు నీ అనుయాయులే ఉంటారు కదా. సపోజ్ మనం ఎస్సీ కాలనీనో, ఎస్టీ కాలనీనో, బీసీ కాలనీనో ఉన్నాం, మన యాదవ్సే ఉన్నారు. యాదవ్ పక్కింటి వాళ్ళు పనికి పోయింది అనుకోండి, 3 రోజులు రాలేదనుకోండి, లేకపోతే ఇంకెక్కడికి పోయింది, ఈ పక్క కుటుంబం కూడా వాళ్ళ గురించి చెడు చెప్తుందా? వాళ్ళ పిల్లలు ఏంది, వాళ్ళ వివరాలు ఏంది, ఏం చేస్తారని చెప్పరా? కాబట్టి పర్సన్ టు పర్సన్ తీసుకోవాలంటే నీకు ఈ 3 సంవత్సరాలు కూడా సరిపోదు. కాబట్టి మీది ఎక్కడైనా తప్పు వస్తే మీరు రిడ్రెస్ చేసుకోండి, తప్పు వస్తే రిడ్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొత్త సమాచారం కావాలంటే ఇవ్వచ్చు. దానికి మండల ఆఫీస్ కేంద్రంగా పెట్టినాం, కలెక్టరేట్ వచ్చి హైకోర్టులను, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ టు రెవెన్యూ అక్కడ పెట్టలేదు కదా, మండలం ముద్దగా పెట్టినాం. మీరు వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకోండి. స్థానిక ఎలక్షన్స్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ పల్లెటూరు ఇవి బీసీ కులగల్ల ఇప్పుడు 28వ తారీఖు తర్వాతనే అనౌన్స్ చేయడం జరుగుతుందా? దాని లోపల ఏమైనా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి? నాకు తెలిసి ఇప్పుడు ఈ వీకెండ్ వరకు ఒక క్లారిటీ, మళ్ళీ డేటా ఎంట్రీ అవుతుంది కదా, దాన్ని ఇమీడియట్ గా దాన్ని ఒక రెజల్యూషన్ తీసుకుంటారు. మాక్సిమం గా పబ్లిష్ చేయడం కూడా అభ్యంతరకరం లేనంత వరకు పబ్లిష్ చేయవచ్చు. కొన్ని సెన్సెస్ కు విరుద్ధంగా ఉండకుండా కాన్స్టిట్యూషనల్ గా ఏం చేయొచ్చో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. వచ్చే ఎన్నికలు రిజర్వేషన్లు ఇచ్చినాకనే జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సలహాలు కానీ సూచనలు కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి.